యుద్ధంలో అత్యంత కీలకమైనటువంటి అంశం గైడ్. యుద్ధం నడిపించేటటువంటిది ఇదే. సరిహద్దు వెంబడి గ్రామాలు పట్టణాల్లో ప్రమాదాన్ని శంకించగానే విద్యుత్ దీపాలు ఆర్పివేయడం, దాన్నే మనం బ్లాక్అవుట్స్ అంటున్నాం. సైరన్లు మోగించడం, అక్కడ నుండి ప్రజల్ని తరలించడం వంటి చర్యల్ని అధికారులు చకచకా చేపట్టడం. ఆపరేషన్ సింధూర్ కొనసాగినంత కాలం చూసాం. ఆ చివర జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ నుంచి ఈ చివర గుజరాత్లోని కచ్ దాకా అధికారులు ఒకే రకమైన యుద్ధ ప్రోటోకాల్ను సమర్థవంతంగా అమలు చేశారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం చాలా వరకు తగ్గించగలిగారు. ప్రజల్ని ఈ సమయంలో అధికారులు ఎప్పటికప్పుడు గైడ్ చేయగా వాళ్ళను రహస్య మాన్యువల్ గైడ్ చేసింది. అదే యూనియన్ వార్ బుక్. యుద్ధం వచ్చినప్పుడు ఎలా ప్రతిస్పందించాలో ఈ మాన్యువల్లో స్పష్టంగా మార్గదర్శకాలు ఉన్నాయి. పాక్తో సంఘర్షణ మొదలు కాగానే యూనియన్ వార్ బుక్ను అనుసరించండి అంటూ దేశవ్యాప్తంగా అత్యున్నత స్థానాల్లో ఉన్న కీలక అధికారులకి ఆదేశాలు వెళ్ళాయని సీనియర్ అధికార వర్గాలను ఉటకిస్తూ ఓ ఇంగ్లీష్ మీడియా ప్రొజెక్ట్ చేసింది. 200 పేజీలతో నీలం రంగులో ఉన్న ఈ మాన్యువల్ని 2010లో కేంద్ర రక్షణ హోంశాఖలు క్యాబినెట్ సచివాలయ అధికారులు సంయుక్తంగా రూపొందించారు. మీద ఉగ్రదాడి జరిగిన 2 ఏళ్ల తర్వాత దీన్ని తయారు చేశారు. చాలా లిమిటెడ్ ఎడిషన్ ఇది, బయట లభ్యం కాదు. కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శుల వద్ద మాత్రమే ఓ ప్రతి ఉంటుంది. సాయుధ సంఘర్షణ తలెత్తినప్పుడు ప్రభుత్వంలోని వివిధ శాఖల విభాగాలు ఎలా ప్రతిస్పందించాలి, ఎలా పనిచేయాలనే వివరాలు ఇందులో ఉన్నాయి.